గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇప్పుడు మనం పిఏబి కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఇండియన్ కోస్ట్ గార్డ్ భారత తీర రక్షక దళం కోసం 2 కీలక విధాన సంస్కరణ ప్రకటించినటువంటి రక్షణ మంత్రి ఎవరు? ఆప్షన్ ఏ అమిత్ షా, ఆప్షన్ బి రాజ్నాథ్ సింగ్, ఆప్షన్ సి జయశంకర్, ఆప్షన్ డి పీయూష్ గోయల్. ఎవరు? ఈ ఐసీజీ కోసం 2 కీలక విధాన సంస్కరణ ప్రకటించారంట. రక్షణ మంత్రి ఎవరంటే ప్రజెంట్ రక్షణ మంత్రి ఎవరు? రాజ్నాథ్ సింగే కదా, రాజ్నాథ్ సింగ్. నెక్స్ట్ అయితే ఈ సంస్కరణలు అనేవి ప్రకటించారు కదా, ఈ సంస్కరణలు అనేవి ఏ దళానికి సంబంధించినవి? ఏ దళానికి చేశారు ఈ సంస్కరణలు? ఆప్షన్ ఏ నౌకాదళం, భారత నౌకాదళం, ఆప్షన్ బి భారత సైన్యం, ఆప్షన్ సి భారత తీర రక్షక దళం, ఆప్షన్ డి భారత వైమానిక దళం. ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి చేయడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ జయంతి గోల్డెన్ జూబ్లీ ఏ సంవత్సరంలో జరుపుకోనుంది? 2026, 2027, 2028, 2029, 2027. ఈ విధానాల ప్రకారం మహిళలు ఏ నియామకాలలో సమాన అవకాశాలు కల్పించబడ్డాయి? ఆప్షన్ ఏ పర్మనెంట్ అపాయింట్మెంట్, ఆప్షన్ బి కేవలం షార్ట్ సర్వీస్ అపాయింట్మెంట్, ఆప్షన్ సి ఎస్ఎస్ఏ మరియు పిఏ రెండిట్లో, అంటే షార్ట్ సర్వీస్ అపాయింట్మెంట్లోని మరియు పర్మనెంట్ అపాయింట్మెంట్లోనే మహిళలకు నియామకాలు అనేవి సమాన అవకాశాలు అనేవి కల్పించడం జరిగింది. నెక్స్ట్ ఈ కొత్త విధానం ప్రకారం షార్ట్ సర్వీస్ అపాయింట్మెంట్ ఎవరికి కూడా అందుబాటులోకి ఎవరికి వచ్చింది? పురుషులకి మహిళలకి కూడా అందుబాటులోకి అయితే వచ్చింది. నెక్స్ట్ ఈ విధానం ద్వారా ప్రభుత్వం ఏ లక్ష్యాన్ని బలపరిచింది? మేక్ ఇన్ ఇండియా, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి నారీ శక్తి మరియు సమాన అవకాశాలు, ఆప్షన్ సి డిజిటల్ ఇండియా, ఆప్షన్ డి స్కిల్ ఇండియా. ఏంటి ఆన్సర్? నారీ శక్తి మరియు సమాన అవకాశాలు. నెక్స్ట్ సముద్ర విధి నిర్వహణలో అదృశ్యమైన ఐసీజీ సిబ్బందిని ఏ ప్రయోజనం కోసం ప్రిజ్యూమ్డ్ డెడ్గా ప్రకటించవచ్చు? ఆప్షన్ ఏ పదోన్నతి, ఆప్షన్ బి ఎక్స్గ్రేషియో చెల్లింపు, ఆప్షన్ సి శిక్షణ, ఆప్షన్ డి సెలవు. ఏంటి ఆన్సర్? ఎక్స్గ్రేషియో చెల్లింపు. నెక్స్ట్ ఈ సంస్కరణల వల్ల ఎవరికి ప్రధానంగా ప్రయోజనం కలుగుతుంది? ఎవరికి? విదేశ నౌకలకి, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి సిబ్బంది కుటుంబ సభ్యులకి, ఆప్షన్ సి ప్రైవేట్ కంపెనీలకి, ఆప్షన్ డి పర్యాటకులకి. ఎవరికంటే సిబ్బంది కుటుంబ సభ్యులకి. నెక్స్ట్ ఈ కార్యక్రమానికి హాజరైన ఐసీజీ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఐసీజీ డైరెక్టర్ జనరల్ ప్రజెంట్ ఆప్షన్ ఏ దినేష్ త్రిపాఠి, ఆప్షన్ బి పరమేశ్ శివమణి, ఆప్షన్ సి అనిల్ చౌహాన్, ఆప్షన్ డి ఉపేంద్ర దేవాది. ఆన్సర్ పరమేశ్ శివమణి. అయితే ఈ సంస్కరణలు అనేవి ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించినవి? ఈ సంస్కరణలు అనేవి ఏ మంత్రిత్వకు సంబంధించినవండి? రక్షణ శాఖే కదా. నేవీ, ఆర్మీ ఇవన్నీ కూడా, ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ కూడా రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించినవి. నెక్స్ట్ అంతర్జాతీయ పులుల దినోత్సవం టైగర్ డే ఇంటర్నేషనల్ టైగర్ డే ఎప్పుడు జరుపుకుంటాం అంటే జూలై 29. నెక్స్ట్ ప్రపంచంలోనే అడవి పులుల్లో భారతదేశం వాటా ఎంత అంటే 70%. ప్రపంచంలోనే అడవి పులుల్లోని భారతదేశం వాటా 70%. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2022 ప్రకారం భారతదేశంలో పులి సంఖ్య ఎంత? 3682. ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు ప్రారంభించబడింది? 1973. భారత జాతీయ జంతువుగా రాయల్ బెంగాల్ టైగర్ని ఎప్పుడు ప్రకటించారు? 1972. ప్రాజెక్ట్ టైగర్ ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. నెక్స్ట్ ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని టైగర్ రిజర్వ్లు ఉన్నాయి? 58. నెక్స్ట్ టైగర్ రిజర్వ్స్ ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 18. టైగర్ రిజర్వ్స్ భారత భౌగోళిక విస్తీర్ణంలో సుమారు ఎంత శాతం ఉన్నాయి? 2.56%. నెక్స్ట్ ఎన్టీసీ యొక్క పూర్తి పేరేంటి? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. నెక్స్ట్ ఈ ఎన్టీసీఏకి ప్రజెంట్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీకి చైర్మన్ ఎవరు ఉంటారంటే పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పులు కేంద్ర మంత్రి. నెక్స్ట్ నీతి ఆయోగ్ సీఈఓ ఎవరు? ఆప్షన్ డి నీతి ఆయోగ్ సీఈఓ కదా. 22. క్వశ్చన్ నెంబర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ సవరణల ద్వారా ఎన్టీసీఏ మరియు డబ్ల్యూటీసీ ఏ సంవత్సరంలో ఏర్పాటయ్యాయి? 2006. నెక్స్ట్ టైగర్ కన్జర్వేషన్ ప్లాన్ తయారీని ఏ చట్టంలోని సెక్షన్ 38(5)(3) నిర్దేశిస్తుంది? ఏ చట్టం ద్వారా అంటే ఈ టైగర్ కన్జర్వేషన్ ప్లాన్ అనేది ఏ చట్టం ద్వారా ఇది నిర్దేశిస్తుంది అంటే ఈ ప్లాన్ కి సంబంధించినటువంటి సెక్షన్ 38లో 5(3). అయితే ఏ యాక్ట్ ద్వారా అంటే ఇదంతా కూడా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద జీవ వైవిధ్య సర్వే ఏంటంటే ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్. ఓకే, ప్రపంచంలో అతిపెద్ద జీవ వైవిధ్య సర్వే అంటే ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ ఎంత కాలానికి ఒకసారి నిర్వహిస్తారంటే ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 4 సంవత్సరాలకు ఒకసారి. నెక్స్ట్ ఎం స్ట్రైప్స్ అంటే ఏంటి? ఎం అంటే ఏంటంటే మానిటరింగ్ సిస్టమ్స్
ఈ ఎస్ అంటే సిస్టమ్స్ ఫర్ టైగర్స్, ఎస్టీఆర్ అంటే సిస్టమ్ ఫర్ టైగర్స్ అని గుర్తుపెట్టుకోండి. మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్స్ ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ ఎకలాజికల్ స్టేటస్, ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ ఎకలాజికల్ స్టేటస్ అంటామన్నమాట. నెక్స్ట్ క్యాట్రాట్ ఉపయోగం ఏమిటి? క్యాట్రాట్ ఉపయోగం ఏంటంటే కెమెరా ట్రాప్ చిత్రాలను ఏ ద్వారా విశ్లేషిస్తుంది అనమాట. కెమెరా ట్రాప్ చిత్రాలను ఏ ద్వారా విశ్లేషిస్తుంది. పులులను వాటి గీతలు ఉంటాయి కదా ఆధారంగా గుర్తించే సాంకేతికత ఏదంటే అదే ఎం స్ట్రైప్స్ కాదు, ఎక్స్ట్రాక్ట్ కంపేర్. పులులు వాటి గీతలను స్ట్రైప్స్ ప్యాటర్న్ ఆధారంగా గుర్తించే సాంకేతికత ఏంటంటే ఎక్స్ట్రాక్ట్ కంపేర్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ స్థాపనకు కేంద్ర మంత్రివర్గం ఎప్పుడు ఆహ్వానం తెలిపింది? ఐబిసిఏకి మంత్రివర్గం ఎప్పుడు ఆహ్వానం తెలిపింది? 2024 మార్చి 12 ఆమోదం తెలిపింది. నెక్స్ట్ ఐబిసిఏ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఐబిసిఏ ప్రధాన కార్యాలయం భారతదేశంలో ఉంది. నెక్స్ట్ ఐబిసిఏ ఎన్ని పెద్ద పులి జాతులు సంరక్షణ కోసం పనిచేస్తుంది? ఐబిసిఏ మొత్తం 7. ప్రపంచంలోనే పులుల సంరక్షణకు మాత్రమే అంకితమైన అంతర్ ప్రభుత్వ సంస్థ ఏది? అంటే పులుల సంరక్షణ కోసం అంకితమైంది ఆ ప్రభుత్వ సంస్థ ఇది ప్రపంచంలో అని అడిగాడు. కాబట్టి గ్లోబల్ టైగర్ ఫారం, GTF. గ్లోబల్ టైగర్ ఫారం ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూఢిల్లీ. నెక్స్ట్ సెయింట్ పీటర్స్బర్గ్ టైగర్ సమ్మిట్ ఎప్పుడు జరిగింది? సెయింట్ పీటర్స్బర్గ్ టైగర్ సమ్మిట్ ఎప్పుడు జరిగిందంటే 2010. TX2 లక్ష్యం ఏంటి? TX2 లక్ష్యం ఏంటంటే అడవి పులుల సంఖ్య రెట్టింపు చేయాలి. ఇక్కడ 2 ఉంది కదా, రెట్టింపు చేయాలా. అడవి పులు టీ అంటే టైగర్ అనుకో, టైగర్స్ రెట్టింపు చేయాలా అంటే ప్రపంచంలోనే అడవి పులులను రెట్టింపు చేయాలి ఇప్పటికి 2022 నాటికి. ఓకే. CATS యొక్క పూర్తి పేరు ఏంటి? CATS యొక్క పూర్తి అంటే CEA కన్జర్వేషన్ ఇష్యూడ్ టైగర్ స్టాండర్డ్స్, టైగర్ స్టాండర్డ్స్ అనమాట. నెక్స్ట్ CATS గుర్తింపు పొందిన భారత టైగర్ రిజర్వ్ సంఖ్య ఎన్ని అడిగాడు? 23. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఎవల్యూషన్ ME 2022 ప్రకారం ఎక్సలెంట్ రేటింగ్ పొందిన టైగర్ రిజర్వ్ సంఖ్య ఎంతంట? ఎక్సలెంట్ రేటింగ్ పొందినటువంటి టైగర్ రిజర్వ్, ఎక్సలెంట్ రేటింగ్ అనమాట ఇచ్చారన్నమాట. దానికి టైగర్ రిజర్వ్ సంఖ్య ఎంతంటే 12. ఏ సర్వే? మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఎవల్యూషన్ సర్వే ప్రకారం 2022. ఓకే. ప్రాజెక్ట్ టైగర్ కింద టైగర్ రిజర్వ్స్ మొత్తం విస్తీర్ణం సుమారు ఎంత ఉంటుంది? ప్రాజెక్ట్ టైగర్ కింద టైగర్ రిజర్వ్లు ఉంటాయి కదా వాటి యొక్క విస్తీర్ణం అనేది ఎంత అడిగాడు? దేని కింద? టైగర్ ప్రాజెక్ట్ టైగర్ లో భాగంగా. ఓకే. ఎంత? 84,500 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ టైగర్ ఎస్టిమేషన్ 2022లోని పాదయాత్ర ద్వారా సర్వే చేసిన మొత్తం దూరం ఎంత? ఎంత దూరం పాదయాత్రతో సర్వే చేశారంటే 6,41,000 కిలోమీటర్లు. 6,41,000 కిలోమీటర్లు. భారత అంతర్జాతీయ హబ్ మరియు స్పోక్ వ్యూహంలోని 2వ స్పోక్ విమానాశ్రయం ఏదని అడిగాడు? విమానాశ్రయం 2వ స్పోక్ విమానాశ్రయం ఏదని అడిగాడు? అమృత్సర్. ఆన్సర్ అమృత్సర్, పంజాబ్ కదా. నెక్స్ట్ భారతదేశంలో తొలి హబ్ అండ్ స్పోక్ అంతర్జాతీయ కార్యకలాపాలు ఏ నగరం నుండి ప్రారంభమయ్యాయి? తొలి హబ్ అండ్ స్పోక్ అంతర్జాతీయ కార్యకలాపాలు ఏ నగరం నుండి ప్రారంభమయ్యాయి అంటే వారణాసి. వారణాసి నుండి హబ్ అండ్ స్పోక్ సేవలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే హబ్ అండ్ స్పోక్ సేవలు అయితే వారణాసి నుంచి ప్రారంభమయ్యాయి. ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే ఆన్సర్ 2026 జూన్ 25. 2026 జూన్ 25 నుంచి ప్రారంభమయ్యాయి. నెక్స్ట్ హబ్ ఎయిర్పోర్ట్ గా ఏ విమానాశ్రయం పనిచేస్తుంది? ఏకంగా సేవలు అయితే వారణాసిలో ప్రారంభమయ్యాయి. అయితే హబ్ ఎయిర్పోర్ట్ గా ఏ విమానాశ్రయం పనిచేస్తుంది అంటే ఢిల్లీ. నెక్స్ట్ అమృత్సర్ హబ్ అండ్ స్పోక్ ద్వారా ప్రధానంగా ఏ రాష్ట్రాలకు అంతర్జాతీయ గేట్వేగా పనిచేస్తుంది? ఏ రాష్ట్రాలకు అంతర్జాతీయ గేట్వే పనిచేస్తుంది? అమృత్సర్ పంజాబ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్. ఆన్సర్ పంజాబ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్. ఆప్షన్ ఏ. వారణాసి నుండి ఢిల్లీ ద్వారా ఎన్ని అంతర్జాతీయ గమ్యస్థానాలకు అనుసంధానం కల్పించారంటే 18. నెక్స్ట్ 2030 నాటికి హబ్ ఆపరేషన్స్ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు అదనంగా ఎంత మేరకు సహకారం ఉంటుందని అంచనా? హబ్ ఆపరేషన్ ద్వారా ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి కదా ఎంత? సుమారు $30 బిలియన్ అంచనా వేశారు. నెక్స్ట్ 2030 నాటికి హబ్ అండ్ స్పోక్ లో ఎన్ని ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు ఏర్పడతాయని సుమారు 4 లక్షల ఉద్యోగాలు ఏర్పడతాయని అంచనా వేశారు. ఇప్పటికి అంత 2030. ఇంకోటి 2047 నాటికి ఆర్థిక వ్యవస్థకి ఎంత సహకారం చేకూరుతుందని అంచనా? $1 ట్రిలియన్ అంటే $1.4 ట్రిలియన్. ఇప్పటికి 2047కి, ఇందాక 2030, ఇప్పుడు 2047కి ఎంత ఆర్థిక వ్యవస్థకి అంచనా చేకూరుతుందని చెప్తున్నాడు అంటే $1.4 ట్రిలియన్ అంచనా వస్తుంది అంటున్నాడు. 2047 నాటికి ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు ఏర్పడతాయని అంచనా? 2047, 2030కి అయితే 4 లక్షలు, 2047కి అయితే సుమారు 16 మిలియన్లు అంటే
సుమారు 1,60,00,000 ఉద్యోగాలు సృష్టించవచ్చు అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ ద్వారా 2047 నాటికి. ఓకే, అది నెక్స్ట్ హబ్ అండ్ స్పోక్ అంతర్జాతీయ విమాన సేవలను ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన మంత్రి ఎవరు? ఆప్షన్ ఏ కింజరపు రామ్మోహన్ నాయుడు, ఇతనే కదా. నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా. ఆప్షన్ ఏ కింజరపు రామ్మోహన్ నాయుడు. థ్యాంక్ యూ.